తమ్ముడు పోచంపల్లి ఫౌండేషన్ మరి వ్యవస్థాపకులు గౌరవ శాసన మండలి సభ్యులు మీ అందరికీ ఈరోజు 6200 కుట్టు మెషిన్లు అందజేస్తున్న శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి ముందుగా గట్టిగా చప్పట్లతో వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కోరుతూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం కింద ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కూడా పోచంపల్లి ఫౌండేషన్ చైర్మన్ ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. గౌరవనీయులు, ఈ కార్యక్రమంలో నాతో పాటు అతిథులుగా పాల్పంచుకుంటున్న గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ తాటికొండ రాజయ్య గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి మాలోత్ కవిత గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరూరి రమేష్ గారు, శ్రీ నన్నపనేని నరేందర్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సోదరుడు యువకుడు మొన్ననే జరిగిన శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన మా తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు KUJACలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ వాసుదేవరెడ్డి గారు, పరకాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు, అట్లాగే ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. మా యాదవ్ రెడ్డి గారు, నాగుర్ల వెంకన్న గారు, అట్లాగే మా భరత్ కుమార్ రెడ్డి గారు, మా లలిత యాదవ్ గారు, మా పెద్ది స్వప్న గారు, రమాదేవి గారు, ఇంకా కొంతమంది పేర్లు మన్నించాలి. మా హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సతీష్ కుమార్ గారు, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ శంకర్ నాయక్ గారు, ఇంకా ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు దయచేసి మనసులోనే తిట్టుకోండి, బయటకు తిట్టొద్దని కోరుతూ, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా మీకు నమస్కారం, హృదయపూర్వకంగా మీకు వందనం. మేము రాజకీయాల్లో తెల్లారు లేస్తే మీకు తెలుసు, టీవీలు చూస్తూ ఉంటారు మీరు కూడా. మమ్మల్ని ఎవరో తిడతారు, మేము వాళ్ళని తిడతాం. రోజు అదే నడుస్తుంటుంది, నువ్వెంత అంటే నువ్వెంత అని నడుస్తుంటుంది. కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మీ ముఖంలో ఒక చిరునవ్వు చూసినప్పుడు, సరే ప్రజా జీవితంలో ఉన్నందుకు, ప్రజలతో కలిసిమెలిసి ఉన్నందుకు, ఇంతమంది ఆడబిడ్డల్ని కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమం, నువ్వెంత నేనెంత అని తిట్టుకునే కార్యక్రమం కాదు, రాజకీయాలు మాట్లాడే సందర్భం కానే కాదు. కానీ మీరందరూ కూడా తెలంగాణ మీద ప్రేమతో ఈ రాష్ట్రం రావాలి అని చెప్పి ఆ రోజు పెద్దలు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు బతుకమ్మ ఆడిన వాళ్ళే అయి ఉంటారు, వంట వార్పులు చేసిన వాళ్ళే అయి ఉంటారు, బోనం ఎత్తి మా బోనం మీద జై తెలంగాణ అని రాసిన ఆడబిడ్డలు మీరందరూ కూడా. ఎందుకంటే మీరు మామూలు కాదు, ఓరుగల్లు ఆడబిడ్డలు, రాణి రుద్రమ్మకు వారసులు కాబట్టి, సమ్మక్క సారక్కకు వారసులు కాబట్టి మీతో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేసినారు. ఒకనాడు నిజాం నవాబులు మన తెలంగాణను ఏలిన రోజుల్లో, అంటే దాదాపు 100-150 సంవత్సరాల కిందటనే మన వరంగల్ జిల్లాలో, మన ఓరుగల్ జిల్లాలో బ్రహ్మాండమైన పత్తి ఇక్కడ వండుతుంది. భారతదేశంలో ఎక్కడ లేనంత గొప్ప క్వాలిటీ కాటన్ మన వరంగల్లో, మన తెలంగాణలో పండుతుంది. అందుకే ఆనాడే నిజాం నవాబుల ఏలుబడిలోనే ఇక్కడ ఆజంజాహీ మిల్ అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు. ఆజంజాహీ మిల్లులో వేలాది మంది ఆ రోజే అప్పట్లోనే ఉపాధి పొందేటోళ్ళు. అట్లాగే మన వరంగల్ జిల్లాలో బాగా నైపుణ్యం ఉన్న, బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్న నేతన్నలు, పద్మశాలి సోదరులు సోదరీమణులు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఒక ఆలోచన చేసినారు. అట్లాంటి అద్భుతమైన ఆజంజాహీ మిల్లు సమైక్యాంధ్రప్రదేశ్లో మూతపడ్డది. అట్లాగే మరి టాలెంట్ ఉన్న పద్మశాలి సోదరులకు అవకాశాలు లేక మన వరంగల్ జిల్లా వాళ్ళు కూడా ఎక్కడో సూరత్కి, ఎక్కడో షోలాపూర్కి, ఎక్కడో భివాండికి మరి బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ఇక్కడి నుంచి పోయిన పరిస్థితి. అందుకే బాగా ఆలోచించి కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆలోచన ఏమంటే, మాకెప్పుడు చెప్పేది, ఎంతసేపు మీరు టాటాల గురించి మాత్రమే మాట్లాడడం కాదు, పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాలు, టాటా అంటే టాటా గ్రూప్, అట్లాంటి టాటాల గురించి మాట్లాడడం కాదు, తాతల నాటి కులవృత్తుల గురించి కూడా మీరు ఆలోచించాలి. తాతల నాటి కులవృత్తులు అంటే ఇవాళ మనకు తెలుసు, ఒక పద్మశాలి సోదరుడికి కానీ సోదరీమణికి కానీ ఆ మగ్గం నడిపే దానిలో కొత్తగా ట్రైనింగ్ ఇచ్చే అవసరం లేదు. అట్లాగే
మరి ఒక కుల వృత్తిలో నిమగ్నమై ఉన్న ఒక యాదవ సోదరుడు కావచ్చు, ఒక కుర్మ సోదరుడు కావచ్చు, కొత్తగా మరి ఎట్లా నైపుణ్యంతో గొర్రెలు ఎట్లా పెంచాలో చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే మత్స్యకారులు, మా గంగపుత్ర సోదరులు, ముదిరాజ్ సోదరులు చేపల విషయంలో వాళ్ళకు కొత్తగా నేర్పేదేమీ లేదు. ఎప్పటి నుంచో తరతరాలుగా శతాబ్దాలుగా వారు చేస్తున్న పని అది. సరే, కేసీఆర్ గారు ఏమన్నారంటే కొత్త తరం పిల్లలు చదువుకోవాలనుకుంటే వారికి చదువులో బ్రహ్మాండమైన అవకాశాలు ఇద్దాం, 1000 గురుకుల పాఠశాలలు పెడదాం, ఒక్కొక్క పాఠశాల మీద 1022 పాఠశాలల్లో మరి ఒక్కొక్క విద్యార్థి మీద, ఒక్కొక్క అమ్మాయి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేద్దామని చెప్పి మన వరంగల్ జిల్లాతో సహా తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు పెట్టినారు. మరొక వైపు మన వాళ్ళకి కుల వృత్తుల విషయంలో ఊతమియాలని చెప్పి బ్రహ్మాండమైన ప్రయత్నం కూడా చేసినాం. ఆ క్రమంలోనే భాగంగా, ఆ పరంపరలోనే భాగంగా ఇంత అద్భుతమైన పత్తి పండించే రైతన్నలు ఎవరైతే వరంగల్లో ఉన్నారో, రైతుకేమో మద్దతు ధర దక్కలేదు పత్తికి, అట్లాగే మరి మన వాళ్లకు టాలెంట్ ఉన్న మా ఆడబిడ్డలకి మరి మంచి మిషన్లలో మంచి నైపుణ్యం ఉండి సొంతంగానే ఉపాధి అవకాశాలు ఎత్తుక్కునే మా ఆడబిడ్డలకు కూడా అవకాశాలు దొరుకుతలేవు. అందుకనే ఆలోచించి కేసీఆర్ గారు మన పరకాల నియోజకవర్గంలో మరి బ్రహ్మాండమైన 1350 ఎకరాల్లో భారతదేశంలో ఎక్కడా లేనంత అతిపెద్ద పార్కు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరిట 2017వ సంవత్సరంలోనే కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత మరి 1350 ఎకరాలు చాలా పెద్ద పార్క్. అందులో పరిశ్రమలు వస్తే మొత్తం నిండితే 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు మన వరంగల్ బిడ్డలకే దక్కే అవకాశం ఉంది. కాబట్టి మరి కేసీఆర్ గారే స్వయంగా వచ్చి మా అందరికీ ఆదేశాలు ఇచ్చి వారు ఆ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. పార్కు మనం శంకుస్థాపన చేసుకొని అప్పుడప్పుడే ముందుకు పోతున్నాం. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో మళ్ళీ మీరు గెలిపించారు, తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. రెండవసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే కరోనా వచ్చింది, కొద్దిగా స్లో అయింది. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి పోలేదు, ఎంబడబడ్డాం. పరిశ్రమలు తేవడానికి, ఆ పార్కు నింపడానికి అంతర్జాతీయంగా జాతీయంగా ఎన్నో రాష్ట్రాలు దేశాలు తిరిగి 2 పెద్ద పరిశ్రమలు పట్టుకొచ్చినాం. ఒకటి దక్షిణ కొరియాకు సంబంధించి ఒక పెద్ద పరిశ్రమ యంగ్ వన్ అనే ఒక కంపెనీ, వారిని తీసుకొచ్చాం. ఇవాళ వాళ్ళు ఫ్యాక్టరీలు కడతా ఉన్నారు, ఇంకా అయిపోలేదు. అట్లాగే కేరళ రాష్ట్రానికి సంబంధించి ఒక పరిశ్రమ కిటెక్స్ అనే పరిశ్రమ. ఆ కిటెక్స్ కథ కూడా మీకు ఒక్క నిమిషం నేను చెప్పాలి. అంటే ఎంత శ్రమ ఉంటుంది, ఎంత పని ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది ఒక పరిశ్రమ తెచ్చేతందుకు అనేది మీకు చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. ఏమైంది అంటే ఒకరోజు నేను లేచి మంత్రిగా ఉన్న అప్పట్లో నేను చెప్పేది 2020-21 ముచ్చట, పేపర్ చదువుతున్నా. ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక వార్త ఉన్నది. ఏమని? కిటెక్స్ అనే ఒక పరిశ్రమ కేరళ రాష్ట్రంలో ఉన్నది. వాళ్ళు అక్కడి నుంచి పరిశ్రమను వేరే ఎక్కడికో తీసుకుపోయే ఆలోచనలు ఉన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇస్తలేదు, కాబట్టి వెళ్ళిపోతారు.